శిలువలో మరణించి తండ్రి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన ఈ దినాన్ని బట్టి స్తోత్రములు చెప్పుకుంటున్నాను తండ్రి. మరి శిశువులాగా నేను కూడా అనేకసార్లు అపనమ్మకం కలిగి తండ్రి ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టక మరి మీ వాక్యం ద్వారా సంధించి తండ్రి మీరే నన్ను ఆకర్షించి నీ బిడ్డగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా చేసినందుకు మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి, నా అనుదిన జీవితంలో నన్ను కాపాడుతూ ఆదరిస్తూ పోషిస్తూ దేవునిగా రక్షకునిగా ప్రభువుగా తండ్రిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి ఇప్పుడు పాట పాడుకున్నాం. మనం పాట సంఖ్య 291 పాట పాడుకుందాము. 291 ఇంకో పాటల పుస్తకంలో 288. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు, లేఖనములలో పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. భద్రముఖ సమాధి పైనే పెద్దరాతిని ఉంచిరి భక్తులు, భద్రముఖ సమాధి పైనే పెద్దరాతిని ఉంచిరి భక్తులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలి ఉన్నా, నిద్రలేక కావలి ఉన్నా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొల్లించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొల్లించి, బలిరథానిపై కూర్చుండే, బలిరథానిపై కూర్చుండే, భయమునుంద కావలివారు, భయమునుంద కావలివారు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములను,
లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా చూడవచ్చిన శీలను దోత చూసి అప్పుడే వారి తోడ చూడవెళ్ళిన శీలను దోత చూసి అప్పుడే వారి తోడ లేడు గలిలయ ముందుగా పోతూ లేడు గలిలయ ముందుగా పోతూ నాడు అప్పుడే లేచినాడని నాడు అప్పుడే లేచినాడని లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు అగుపడినాడు చచ్చిపోయి అగుపడినాడు చచ్చిన నన్ను లేపుతాడు చచ్చిన నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను చేసే పనుల మెరుగు నేను నడిచే మార్గం మెరుగు నేను చేసే పనుల మెరుగు నేను నడిచే మార్గం మెరుగు నేను చెప్పే మాటలెరుగు నేను చెప్పే మాటలెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నిన్ను లేచిన యేసు నందు మానక మతి నమ్ముకుందు నిన్ను లేచిన యేసు నందు మానక మతి నమ్మునందున తాను నాలో యుండినందున మార్పు చేయు చేర్చెను మోక్షము ధర దయను చేసును మోక్షమందు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువక
లేచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములలో పలికినట్లు లేఖనములలో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. ప్రభు కృపని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి స్తోత్రములు చెప్పండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర రక్తములో మనము తర్వాత ఈ లోకంలో మరి ఆయన దాదాపు 40 దినాలు ఉన్నాడు అనమాట. యేసు ప్రభు లేచిన వెంటనే ఆయన శిష్యులకు కనపడి మరి స్త్రీలకు కనపడి వెళ్ళలేదు, కానీ దాదాపు 40 దినాలు ఈ లోకన మరి ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. ఎందుకంటే శిష్యుల ఒక అపనమ్మకం, మరి వారి యొక్క భయం, వారికి ఉన్న మరి అవిశ్వాసాన్ని అంతా కూడా తొలగించి వారికి తాను సజీవునిగా కనపరుచుకొని పరలోకానికి వెళ్ళాడు యేసు ప్రభువారు. అయితే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మరి సైనికులు పోయి ప్రధాన యాజకులకు శాస్త్రులకు చెప్తాడు, ఏమంటే మీ ప్రయత్నం మీరు చేశారు, కానీ యేసు ప్రభు లేచాడు, ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పినారు. చెప్తే అట్లయితే మనం ఎందుకు కూకుంటాం, మరి సైనికులకు బాగా డబ్బు ఇచ్చి మీకు ఎంత కావాలో చెప్పంటారా, డబ్బు ఎంత కావాలో అంత ఇస్తాము. అయితే మేము నిద్రపోతుంటే యేసు ప్రభు వారు యేసుప్రభు శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పండి. ఒకవేళ అధిపతి చెవులో పడ్డా కానీ మేము మీకేం తొందర కలగకుండా మీ జాబ్స్ పోకుండా మేము చూసుకుంటాం, భయపడకండి అని చెప్పారు. చెప్తే సర్లేని వాళ్ళు ఆ విధంగా చెప్పారు. మేము నిద్రపోతుంటే యేసుప్రభు శిష్యులు వచ్చి యేసుప్రభుని మరి ఆయన బాడీని ఎత్తుకొని పోయారు అని చెప్పారు. మరి ఆ మాట ఇప్పటి వరకు యూదుల్లో ఆ విధంగానే మరి అది స్ప్రెడ్ అయిందనమాట. మరి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం మరి ఎవరైనా విశ్వాసులపై యేసుప్రభు తిరిగి లేచాడు అంటే కొంతమంది ఏమంటారంటే లేదండి ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారో మీకు తెలియదు అని చెప్తారన్నమాట. అయితే ఇలాంటివి మరి అన్నీ కూడా మరి యేసుప్రభు పరలోకం పోతే మరి ఇవన్నీ రుజువులు ఎవరు చేస్తారు? అందుకే యేసుప్రభు వారు 40 దినాలు మరి ఆయన భూలోకాన మరలా ఉండాల్సిన సమయం ఏర్పడింది అనమాట. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదివినట్టయితే దేవుని వాక్యంలో ఆ విధంగా రాయబడింది అనమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10 నుంచి 15 వరకు ఎవరైనా చదవండి. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు
రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడినడలా మేము అతన్ని సమ్మతిపరిచి మీకు ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ద్రవ్యం తీసుకొని తమకు బోధించబడిన ప్రకారం చేసిరి. ఈ మాటల్లో యూదులో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉంటారు. చూసారండి, ఇక్కడ ఒక దిక్కు యేసుక్రీస్తు ప్రభువారు లేచి సమాధి ఖాళీ, బాడీ లేదు. తర్వాత మరి దేవదూతలు కూడా లేచినాడని చెప్తున్నారు. చూసిన వాళ్ళు మరి నమ్మటం లేదు. అయితే అదే సమయంలో మరి జరిగిన సంగతులను చెప్పారు. ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా భద్రపరిచారు సమాధిని. మరి పిలాతు కాడికి పోయారు వీళ్ళు యూదులు, శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఏమండి మరి అతను ఫస్టే చెప్పాడు నేను చనిపోయి లేస్తానని చెప్పినాడు. ఒకవేళ శిష్యులు వచ్చి మళ్ళీ ఆయన శవాన్ని తీసుకుపోయి లేచినాడని చెప్తే ఫస్ట్ కన్నా ఇంకా లాస్ట్ చాలా భయంకరంగా అయిపోతుంది. ఎట్లా అంటే సరే మీరు పోండి, మీ చేతనంత మట్టుకు మీరు సమాధిని భద్రం చేసుకోండి. మరి 1 రాయి పెడతారో 2 రాళ్ళు పెడతారో 10 రాళ్ళు పెడతారో మీ ఇష్టం, మీ రాజా అని చెప్పినాడు పిలాతు. సరే వీళ్ళు వచ్చి మరి చాలా గట్టి భద్రంగా మరి అక్కడ బందోబస్తు చేశారు, యేసు ప్రభు బయటికి రాకుండా, లోపలికి ఎవరు పోకుండా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచేటప్పుడు మరి భూలోకంలో మనుషులు ట్రై చేయలేదు, తర్వాత శిష్యులు ట్రై చేయలేదు, కానీ పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించింది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు చెప్తుంది. చూడండి, మొదటి వచనం చదవండి, 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు ఏరొక మరియు సమాధిని చూడవచ్చిరి. సెకండ్ వర్స్, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము ఇమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడిన వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చూసారండి, దేవదూతను చూసి వీళ్ళు వణికిపోయారు. వణుకుతే కుదరదురా, సచ్చినట్టు పడండిరా అని సచ్చినట్టు పడిపోయినారు వాళ్ళు. ఎందుకంటే మరి ఆ ఒక్క దేవదూతను చూసి లోపల ఆ విధంగా భయపడిపోయారు. సరే భయపడిపోయాము, మళ్ళా మనము సత్యవల్లం బతికినామని దేవునికి కృతజ్ఞత కలిగి యేసు ప్రభువుకు మనసు ఇవ్వచ్చు కదా, యేసు ప్రభువుకు హృదయాన్ని ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇవ్వలే. ఎవరికి హృదయాన్ని ఇచ్చారు? ఎవరికి ఇచ్చారన్న హృదయం? ద్రవ్యానికి ఇచ్చారు. చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభు కార్యాలు ఎంతో చూస్తారు. పరలోకం నుంచి ప్రభు దూత వచ్చి ఆ రాయిని పొర్లిచ్చినప్పుడు మహాభూకంపం కలిగింది. వారి యొక్క మెరుపు వలె ఉన్నారు, వారి వస్త్రాలు ఇమమంతా ధవలముగా ఉన్నాయి. అవి అంతా చూసి వీళ్ళు వణికినారు. వణుకుతూ మరి ఆ వణుకు కూడా తట్టుకోలేక సచ్చిన వాళ్ళగా పడిపోయినారు. మరి యేసు ప్రభు లేచాడు, కళ్ళారు చూసినారు. చూసి కూడా వీళ్ళు మళ్ళీ ద్రవ్యానికి లొంగిపోయి ఒక మనుషుల మాట విన్నారు. కనుక ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా ఎన్నో మేలులు, యేసు ప్రభు కార్యాలు చూస్తారు, కానీ దేవుని కొరకు నిలబడని ప్రజలు చాలామంది ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరి మరణాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క గొప్ప ప్రేమను చాటించలేని వాళ్ళుగా వాళ్ళు ద్రవ్యం కొరకు, ఈ లోకం కొరకై వాళ్ళు పాకులాడే వాళ్ళుగా ఉంటారు. ఈ యొక్క సైనికులు చేసింది కూడా అదే. మరి ఇంత మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పరలోకం నుంచి దేవదూత వచ్చే రాయి పొర్లిచ్చింది. ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడు. మరి ఈ సత్యాన్ని ఎట్లా మేము ఆఫ్ చేయాలి అని వాళ్ళు ఏమాత్రం కూడా అనుకోలేదు. కనుక వాళ్ళకు చెప్పారు, మరి మీకు డబ్బులు ఇస్తాం, మీకు ఏం తొందర కలగకుండా చూస్తామని చెప్పారు. ఆ మాట ఇప్పటి వరకు మరి యూదుల్లో అదే రాయబడింది. మరి ఇలాంటి సంగతులు భూలోకాల్లో జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఎట్టబోతాడు పరలోకానికి? యేసు ప్రభు పోవటానికి ఆయనకు మనసు ఒప్పదు. మరి ఇది యూదుల్లో ఆ విధంగా మరి చూడండి, యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఒక దిక్కు భయపడి భయంతో ఒక రూములో దాక్కున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు లేచినట్టు దేవదూతలు శిష్యులకు చెప్తున్నారు, వాళ్ళు నమ్మటం లేదు. ఒక దిక్కు యూదులు మరి ప్రచారం చేస్తున్నారు, యేసు ప్రభు లేవలేదు, శిష్యులు ఎత్తుకుపోయినారు అని యూదులు ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఆగిపోయినాడు. పరలోకానికి వెళ్ళకుండా భూలోకాన్ని ఆయన
40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. దాదాపు 10 సార్లు ప్రత్యక్షమైనాడు శిష్యులకు, భక్తులకు, అపోస్తులకు. తర్వాత 10 సార్లు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవునిగా తను తాను కనపరుచుకున్నాడు. అయితే 500 మంది ఒకేసారి చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. 500 మంది కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి ఆయన మరి శిష్యులకుంటైతేమి మనకుంటైతేమి మరి ఈ లోకంలో ప్రభైన యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము లేఖనాలను గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేఖనాలు మరి గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు లేఖనాలు ఎరగనప్పుడు వారిని గద్దించాడు. మరి ప్రవక్తలు నా గురించి చెప్పారు, ధర్మశాస్త్రం నా గురించి చెప్పారు, కీర్తన గ్రంథంలో కూడా నా గురించి రాయబడింది. మరి ఇవన్నీ కూడా చదువుతూ మీరు ఎందుకు మరి నా లేఖనాలు ఎరగని మందమత్తులారా అని చెప్తున్నాడు యేసుప్రభు వారి గురించి. వారిని గద్దిస్తున్నాడు. మందమత్తులు అంటే చదివి మర్చిపోయే వాళ్ళు అనమాట. చాలామంది మరి చదువుతారు కానీ మర్చిపోతారు. అయితే ఇక్కడ శిష్యులు కూడా అదే మరి కేటగిరీలో ఉన్నారు. చూడండి, లూకా సువార్త 20 లూకా సువార్త 24వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి, 44వ వచనం చదవండి. 44వ వచనము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చిన రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండి మీతో చెప్పిన మాటలు నెరవేరనువని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతో శ్రమపడి లేచినాడు. కానీ ఆయనకు పరలోకంలో దేవదూతలు మరి స్వాగతం పలుకుతున్నాయి. సృష్టి అంతా కూడా ఆయన ఒక మరి విజయాన్ని చూసి సంతోషిస్తున్నాయి. మరి పక్షులు, ఫలవృక్షములు, మరి మృగములు, చేపలు అన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు లేచాడు, యేసుప్రభు లేచాడు అని అన్నీ కూడా మరి విజయ ఉత్సవంతో ప్రభువారికి స్వాగతం పలుకుతున్నాయి. కానీ మనుషులైతే నమ్మని పరిస్థితుల్లో ఉండి, లేఖనాలు గ్రహించలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు మరి చీకట్లో ఉన్నారు, చూడలేని వాళ్ళుగా ఉన్నారు. మరి ఇంతకు మునిపే యేసుక్రీస్తు ప్రభువారు వారి కన్నులు తెరిచినట్టు కూడా మనం దేవుని వాక్యంలో చదువుతాం. చూడండి, వారి కన్నులు ఎక్కడ తెరిచారు? ఆ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే వచనాల్లో మరి వారి కన్నులు తెరిచెను. ఇక్కడ 34వ వచనం చదవండి. 34వ వచనం. ఆ 13 వర్స్ చదవడక ఏమనుకోకుండా. ఆయన వారితో కూడా భోజనంను కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చూశారని మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి వారితో సంభాషిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడికి పోతున్నారంటే యెరూషలేం నుంచి ఎమ్మాయికి వెళ్తున్నాడు. యేసు ప్రభు మరి గలిలయకి వెళ్ళమంటే వీళ్ళు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారితో నలిసి వారితో మరి మాట్లాడుతూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళా ఎమ్మాయి అనే గ్రామం వచ్చింది. వాళ్ళ ఊర్లోకి పోవటానికి సిద్ధపడ్డారు. యేసుప్రభు వారు అటు మరి ఇంకా స్ట్రైట్కి వెళ్తుంటే అప్పుడు వాళ్ళు చూస్తారు, ఏమండి పొద్దు పోయింది కదా, మరి ఊర్లోకి రండి, మీరు మాతో ఈరోజు రాత్రి ఇక్కడ ఉండండి, మీరు తర్వాత వెళ్ళండి అని మరి శిష్యులు అంత బాధలో ఉన్నా కానీ వాళ్ళు యేసుప్రభుని ఆహ్వానించినప్పుడు సర్లే పిలుస్తున్నారు వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మరి భోజనానికి కూర్చున్నారనమాట. యేసుప్రభు వారు ఎవరైతే మరి యూదుల ఆచారం ఏమిటంటే
మరి ఎవరైనా పరదేశి, వేరే మార్గస్థుడు, వేరే దేశస్థుడు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మర్యాద చేస్తారన్నమాట. అతిథి మర్యాద మన దేశంలో కూడా ఉందన్నమాట. అతిథి దేవో భవ అంటే అతిథిని దేవునిలాగా చూడాలి. అతిథిని దేవుని స్థానంలో దేవునిలాగా మనము అతనికి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పినాడు. కనుక యూదులు కూడా మరి యొక్క భారతదేశంలో అయితేమే, ప్రతి దేశంలో అయితేమే యూదుల ఆచారాలే వచ్చినాయి అన్నమాట. అర్చన ఆచారాలు, మరి పూజలు, ఇవన్నీ కూడా మరి ఉపవాసాలు, తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా యూదులు ఇశ్రాయేలు ద్వారా ధర్మశాస్త్రంలో రాయబడిన పద్ధతులే ఇవన్నీ ఉంటాయి, కానీ వేరేటివేమీ ఉండవు. అయితే చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వాళ్ళు భోజనాలకు పిలిచినారు. భోజనాలకు పిలిచిన తర్వాత వడ్డించిన తర్వాత యేసు ప్రభు వారు సరే ఈయన ఏమో బోధకుల్లాగా ఉన్నాడు కనుక ప్రార్థన చేయమని చెప్పినారు. వాళ్ళు శిష్యులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి రొట్టెను పట్టుకొని మరి దేవునికి స్తోత్రం చేసి ఇరిచి వాళ్ళకి ఇస్తాడు. ఆ రొట్టె తినే లోపల వాళ్ళు గుర్తుపడారు, యేసు ప్రభు అనే లోపల వెంటనే అదృశ్యుడైపోతాడు. యేసు ప్రభు అదృశ్యం అంటే కనపడకుండా వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇంతసేపు యేసు ప్రభు వారు మనకు లేఖనాలు గుర్తు చేస్తున్నప్పుడు మనం ఆయన గుర్తుపట్టలేదు, మన హృదయంలో మండుచున్నప్పుడు కూడా మనము మన హృదయాన్ని కూడా లెక్క చేయకుండా పోయినామే అంటున్నారు. చూడండి మరి వీళ్ళు ఏ విధంగా తర్వాత ఎట్లా మాట్లాడుకుంటారో చూడండి. 32వ వచనం చదవండి. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒక్కరితో ఒకరు చెప్పుకుని. చూసారంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనాలన్నీ గుర్తు చేస్తున్నారు దారిలో వారు వెంబడి నడుస్తున్నప్పుడు. అయితే ఈడు యేసు ప్రభు లేచిన తర్వాత, యేసు ప్రభు పోయిన తర్వాత అప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఫస్టే వాళ్ళు మనసులో మండుతుంది కదా, హృదయం మనసు వారి ఆత్మ ప్రేరేపిస్తుంది కదా, ఈయననే యేసు ప్రభు చెప్తుంది కానీ వాళ్ళు లెక్క చేయలే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయంతో ఉన్నారు. ఎందుకంటే గలలేకపోతే పట్టుకుంటారు బాబు, ఆల్రెడీ ఇప్పటికే మరి సైనికులు చెప్పారు, యూదులంతా కూడా యేసు ప్రభు మరి శిష్యులు ఎత్తుకపోయినారని ప్రచారం జరుగుతుంది, మనల్ని పట్టుకుంటే మనం బుక్ అయిపోతాం అని వీళ్ళు భయంతో పోతున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు ఏం చెప్పినా కానీ మనసు తర్వాత హృదయం ఆత్మ ప్రేరేపిస్తుంది. అయితే వీళ్ళు ఏమాత్రం గుర్తించటం లేదనమాట, గ్రహించటం లేదు. అయితే తర్వాత అనుకుంటున్నారు, అరే యేసు ప్రభు మనకు చెప్తున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అంటే మనం దేవుని బిడ్డలమైన మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందడానికి మరి కూడి ఉన్న మనము మన ఒక ఆత్మ ప్రేరేపణను మనం పాటించాలి, దాన్ని వెంబడించాలి. ఆత్మ ప్రేరేపణను దేవుని ఆత్మ దేవుడు మన హృదయంలో పెట్టాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో దేవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక దేవుడు మన మరి శరీరంలో మన బాడీలో ఒక దీపాన్ని పెట్టాడు. ఆ దీపానికి ఏమని పేరు పెట్టాడంటే ఆత్మ అని పెట్టాడు. దేవుడు 4వ దినాన సూర్యుని చంద్రుని తయారు చేశాడు. ఆదికాండంలో మనం చూసినట్టయితే ఆ యొక్క సూర్యునికి చంద్రునికి ఏమని పేరు పెట్టాడంటే పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని పెట్టాడు. పగలను ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేరుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు ఆయన తయారు చేశాను అని రాయబడింది. చిన్న జ్యోతి అంటే చంద్రుడు, పెద్ద జ్యోతి అంటే సూర్యుడు. జ్యోతి దీపం ఒకటే పనికరం అన్నమాట, ఒకటే. అయితే ఇప్పుడు అక్కడ సూర్యుని చంద్రుని జ్యోతులుగా పిలుస్తున్నాడు. అయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటున్నాడు. దీపము వెలిగించేదే, జ్యోతి కూడా వెలిగించేదే. రెండు వెలుగు కొరకే వాడతారు, కానీ దానికి జ్యోతి అని పేరు పెట్టారు, దీనికి దీపం అని పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు జ్యోతులు ఎక్కడుంటాయి? ఆకాశములో, ఆకాశ మధ్యంలో అవి దేవుడు వాటికి ఏర్పరిచిన స్థలములో అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, దేవుని యొక్క మాటకు మరి ఆకాశంలో జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గ్రహాలన్నీ కూడా దేవుని మాట ప్రకారంగా వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి.
అయితే దేవుడు కూడా మనిషిని వాళ్ళతోనే నడుస్తున్నాడు యేసుప్రభు వారు. అయితే వారు లేఖనాలు గుర్తు చేస్తున్నాడు. అయితే వాళ్ళు ఏమాత్రం కూడా హృదయంలో మండుతుంది, ఆత్మ ప్రేరేపిస్తుంది, కానీ వాళ్ళు లెక్క చేయటం లేదు. కనుక మనం కూడా కొన్నిసార్లు మన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. మన ఆత్మ ఒక విషయం, దేవుని విషయంలో ఒక పని చేయాలని చెప్తుంది, సువార్త చేయాలని చెప్తుంది, ప్రార్థన చేయాలని చెప్తుంది, బైబిల్ చదవాలని చెప్తుంది, పేదవాళ్ళకు సాయం చేయాలని చెప్తుంది, సేవకులకు సాయం చేయాలని చెప్తుంది. మరి సేవకుల విషయంలో మనం కొన్ని పట్టింపులు కలిగి ఉండాలని మన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అయితే ఆత్మ మాట చాలామంది వినరు, ఆత్మను లెక్క చేయరు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని చెప్తుంది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మరి పౌలు అపోస్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై అందరూ. కనుక ప్రభు శరీర రక్తంలో పాలు పొందడానికి వచ్చిన మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ మనలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ పరిశోధించును. కనుక అంతరంగములన్నీ కూడా పరిశోధిస్తుంటాయి. కనుక ఆత్మకు విధేయత చూపే వాళ్ళంగా ఉండాలి. ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా మనం చేసే వాళ్ళంగా ఉండాలి. కొన్నిసార్లు మనకు దేవుడు పేదల్ని చూపిస్తాడు, వాళ్ళకు సాయం చేయమని చెప్తాడు, వేరే వాళ్ళు చెప్పరు, దేవుడే చెప్తాడు. బక్సింగ్ అంకుల్ కూడా అదే చేశాడు అన్నమాట. బక్సింగ్ అంకుల్ కూడా అదే చేశాడు. ఒకసారి బక్సింగ్ అంకుల్ గారిని ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు ఆయన దగ్గర కొంత డబ్బు ఉంది. సరే, మరి నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు, ఇది నాకు టికెట్ కావాలి అని చెప్పాడు దేవుడు అనుకున్నాడు. అయితే అంతలేక ఒక ఆమె వచ్చి ఆమె అడిగింది అంకుల్ గారిని, సార్ మా పాపకు పాలు లేవు, ఏమన్నా మీరు సాయం చేస్తారా అని అడిగింది. మా అమ్మాయి చిన్న పాప ఉంది, పాలకు డబ్బులు లేవు, పాలు కొనాలి, మరి మీరు ఏమైనా సాయం చేయగలరా అని చెప్పింది. అప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుందంట. కరాచీలో ఉన్నాడు అప్పుడు. కరాచీ అంటే ముస్లిం, మరి పాకిస్తాన్లో ఉంటుంది అనమాట కరాచీ. అక్కడక్కడ మన ఇండియాలో మన దేశంలో కూడా కరాచీ బేకరీ అని కనపడుతుంది. తెలుసు కదన్నా కరాచీ బేకరీ. కరాచీ బేకరీ అంటే కరాచీ అంటే ఆ ఒక రాష్ట్రం పేరు ఇక్కడ పెట్టారు. మొన్నటి దాకా కూడా కరాచీ బేకరీ మన దేశంలో ఉండకూడదు అని వాళ్ళ పైన వాళ్ళని పొమ్మని కూడా చెప్పారు. కరాచీ అంటే ఇది ముస్లిం కంట్రీకి చెందినదని. చూడండి, ఏ కంట్రీలో ఉన్నా కానీ మనసు మారకుంటే, నువ్వు ఏ కంట్రీలో ఉన్నా కానీ మరి అంధత్వములో గుడ్డితనములో నువ్వు ఏం తెలుసుకోలేని వానిగా ఉంటావు. మరి హిందూ వేదాలు కూడా చెప్తున్నాయి, మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది. మేము యేసుప్రభుని నమ్ముకోమునపో మరి మా వాళ్ళు భజన చేసేవాళ్ళు, భజన. అప్పుడు ఆ భజనలో ఒక పాట పాడేవాళ్ళం అనమాట. ఏం పాట అంటే, రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారా. 2 మాటలు, రండి పుణ్యాత్ములారా రండి ధర్మాత్ములారా, రండి పుణ్యాత్ములారా రండి ధర్మాత్ములారా. 2 మాటలు మాట్లాడేవాడు. డోలకు, తబలా, హార్మోనియం అన్నీ ఉండేవి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మరి దేవుని దగ్గరికి ఎవరిని పిలుస్తున్నారు వీళ్ళు? పుణ్యాత్మని పిలుస్తున్నారు, ధర్మాత్మని పిలుస్తున్నారు. 3వ వ్యక్తులు ఎవరు? పిలువంది ఎవరిని చెప్పండి? పాపాత్ములని. రండి పాపాత్ములారా రండి పాపాత్ములారా అంటున్నారా? ఎవరు కూడా అన్నారు. యేసుప్రభు ఒక్కడే పిలుస్తాడు పాపాత్ములారా, రండి పాపాత్ములారా రండి పాపాత్ములారా. యేసుప్రభు బహిరంగంగా ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు, నేను మారు మనసు పొందుటకై పాపుల్ని పిలువస్తుంది కానీ నీతిమంతులను పిలువరాలేదు అని చెప్తున్నారు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32, 33 మనం చదివితే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి శాస్త్రులకు గొప్ప వాకోద్వాదం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మరి ఒకరినొకరు విమర్శించుకుంటారు, తర్కవాదం జరుగుతుంటుంది. అయితే అలాంటి సమయంలో యేసుప్రభు వారు ఈ మాట చెప్తాడు అన్నమాట. చూడండి, 5వ అధ్యాయము 31, 32, 30. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవస్తుని కానీ
నీతిమంతులను పిలువరాలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పిలిచాడు? పాపులను పిలిచాడు. ఇప్పుడు ఆయన సిలువ వేయటానికి కూడా కారణం ఏమిటి? ఆయనను సిలువకు అంత ఘోరమైన మరణం, అంటే రోమా ఒక ప్రభుత్వంలో మరి చాలా ఘోరమైన మరణం, చాలా హింసతో కూడిన మరణం ఏదంటే సిలువ మరణం అన్నమాట. సిలువ మరణం అంటే చాలా స్లోగా రక్తం పోతుంటుంది, స్లోగా మనుషులు ఎక్కువ బాధపడుతుంటారు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఎన్ని గంటలు ఉండడానికి చూసినాం మనం నిన్న? 6 గంటలు. 6 గంటలు చూడండి, 6 గంటలు ఒక మనిషి బాధపడితే ఎట్టుంటుంది చూడండి. ప్రసవ వేదన పడుతుంటారు స్త్రీలు, ఎన్ని గంటలు బాధపడతారు? అయితే హాస్పిటల్లో వాళ్ళు అన్నీ ఇప్పుడు వాళ్ళు బాధపడకుండా ఏదో ఒక ఇంజెక్షన్ వేసి వాళ్ళని తొందరగా బాధ నుంచి విముక్తి చేస్తున్నారు. చూడండి, ఒక ఆపరేషన్ చేస్తారు, సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, అంటే ఆ బాధ తెలియకుండా. అయితే యేసు ప్రభు వారికి ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా? ఆయన తను తాను అర్పించుకున్నాడు అనమాట. యేసు ప్రభు వారు ఆకాశానికి భూమి మధ్యలో 3 మేకులతో, వెర్రటి ఎండ, వడగాలి, ఉదయం 9 నుంచి 3 గంటల వరకు, ఏప్రిల్ 3 చూడండి, గుడ్ ఫ్రైడే, ఎలాంటి ఎండలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు సిలువలో మన కొరకు ఆయన 7 మాటలు చెప్పాడు. మన కొరకే చెప్పాడు. ఆయన కొరకు ఏది చెప్పుకున్నట్టు రాయబలేదు. మనం ఎవరన్నా ఒకరికి పని చెప్తే అది చెప్తాం, ఇది చెప్తాం. సార్ నీకేమన్నా కావాలంటే నాకు ఒక కొబ్బరి బొండ తీసుకురని చెప్తాం. అయితే యేసు ప్రభు వారు 7 మాటలు చెప్పాడు. ఏమన్నా చెప్పాడా ఆయన గురించి? ఏమి చెప్పాలి, మన గురించే చెప్తాడు. అయితే ప్రభు యొక్క గొప్ప మరి ప్రేమను ఎవరు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు వాళ్ళు గుర్తించలేకున్నారు. వారి కన్నులు మరి తెరిచాడు. కన్నులు తెరిచిన తర్వాత రెండోసారి వారి మనసు కూడా తెరుస్తున్నాడు. కనుక మనకు మొదట ప్రభు అయిన దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పొందినప్పుడు మన కన్నులు తెరవబడాలి. తర్వాత ప్రభు పని చేయటానికి, ప్రభు పని విస్తరింప చేయటానికి, ఆయన సువార్త వ్యాప్తిని మనము చేయటానికి మన మనసు తెరవబడాలి. అదే ప్రభు మనకు బోధిస్తున్నాడు. మొదట శిష్యుల మనసు మరి కన్నులు తెరిచాడు, రెండోది మనసు తెరిచాడు. మరి కన్నులు తెరిచినప్పుడు వారు భోజనం చేశారు. అయితే మనసు తెరిచినప్పుడు ఏం చెప్తున్నట్టు చూడండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసు తెరిచిన తర్వాత వాళ్ళు ఎలాంటి పనులు చేయాలని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. చూడండి, ఆ మాటలు చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు వారు 44వ వచనం చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్దనున్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, చూసారండి, దేవుడు వారి మనసును తెరిచాడు. మనసు తెరిచిన తర్వాత వారు ఏమని పని చెప్తున్నాడు, ఏ పని చెప్తున్నాడు చూడండి. 45 చదవండి. 46 ఏమనుకోకండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులో నుండి లేచిన నీవు యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూసారండి, ఇక్కడ మనసు తెరిచిన తర్వాత, మనసు తెరవబడిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడంటే, మరి ఆయన శ్రమపడి 3వ దినమున తిరిగి లేచినాడు కనుక ఈ సంగతులకు మీరే సాక్షులు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనము ఎక్కువ చెప్పలేకపోయినా ఆయన మరణము, భూస్థాపన, ఆయన తిరిగి లేచుట గురించి చెప్తే చాలు.
అదే సువార్త అనమాట. చాలామంది సువార్త చెప్పంటే అరగంట గంట చెప్తారు. పౌలు కూడా మరి చెప్పినాడు. పౌలు కూడా చెప్పాడు. చూడండి పౌలు ఎంతసేపు చెప్పాడు దేవుని వాక్యము సువార్త. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. కనుక మన మనసు తెరిచిన తర్వాత దేవుడు మనకు బాధ్యతలు ఇస్తాడు, సువార్త బాధ్యతలు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారండి, ఇక్కడ క్రీస్తు మన పాపముల లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే లేఖనాలు ఆధారం చేసుకొని మరి పౌలు సువార్త చేశాడు. పౌలు మరి దాదాపు మరి ఆయన 3 కాండాలు తిరిగాడు. 13,000 కిలోమీటర్లు పౌలు చేసిన పరిచర్య. 3 సార్లు ఆయన ప్రయాణం చేసినాడు. మరి 13,000 కిలోమీటర్లు 3 కాండాలు అంటే ఒక కాండం అంతా ఒకసారి తిరిగి వస్తాడు, మళ్ళీ యెరూషలేం వస్తాడు. యెరూషలేంకి వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. పరిచయలో ఎలాంటి సంగతులు వచ్చినాయి, ఎలాంటి ఆటంకాలు వచ్చినాయి, ఎలాంటి మరి బెదిరింపులు వచ్చినాయి, ఎలాంటి ఘనతలు వచ్చినాయి, ఎలాంటి మరి విధానంలో నాకు మరి జరిగినాయని అన్నీ కూడా వాళ్ళకు మరి అపోస్తులకు యోహాను, పేతురు, ఆ తర్వాత యాకోబు అక్కడ వాళ్ళు స్థానికంగా మరి యెరూషలేములో ఉంటారనమాట. అయితే మరి ఇవన్నీ చెప్పి అక్కడ చెప్పి మళ్ళీ కొంతకాలం ఉండి మరి అక్కడ సావాసం చేసి మళ్ళా ప్రార్థన చేయించుకొని మళ్ళా వారి యొక్క యెరూషలేములో ఉన్న పెద్దలతో మళ్ళా పంపబడేవాడు పేతురు. ఇట్లా 3 టైమ్స్ 3 సార్లు వెళ్ళాడు పౌలు అపోస్తుడు. 3 ఖండాలు తిరిగాడు, 13,000 కిలోమీటర్లు. కనుక ఈయన చెప్పింది ఏంటంటే మరి యేసుక్రీస్తు సువార్త. కనుక మనం కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త మనం చెప్పాలి. ఎప్పుడు మనకు ఇలాంటి ఆధిక్యత ఇస్తాడంటే దేవుడు మన మనసు తెరవబడిన తర్వాత, మనసు తెరిచే వాళ్ళం. కనుక మన మనసు దేవుని పని కొరకై మనము విశాలంగా ఉంచాలి. కనుక దేవుని యొక్క శరీర రక్తములో మనం పాల్గొన్న తర్వాత మన కన్నులు తెరవబడతాయి. అయితే కన్నులు తెరవబడిన తర్వాత మన దేవుని లేఖనములు గ్రహించినట్లు మన మనసు తెరవబడాలి. అప్పుడు దేవుడు తన పనిలో మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము ఈ లోకంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన గొప్ప పని మనకు అప్పగించాడు. ఏమిటి అంటే సువార్త పని. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ వాళ్ళు సువార్త చేయరు. కనుక కొంతమందికి మాత్రమే మన బక్సింగ్ అంకుల్ లాంటి వాళ్ళు, బక్సింగ్ అంకుల్ కన్నా ముందు కూడా మరి 2 సిక్కులు వచ్చారు. తెలుసా వాళ్ళ పేరు మీకు? 2 సాధు సుందర్ సింగ్, ఇంకొక రక చెప్పారు. ఎవరు? ఏం పేరు? తిమోతి అంకుల్ చెప్పాడు నాకు. చూడండి, సాధు సుందర్ సింగ్, ఆ తర్వాత ఖత్తర్ సింగ్, ఆయన మరి 3 సిక్కులు వచ్చారు. 3 కూడా సిక్కులు మరి వాళ్లకు దేవుడిచ్చిన ఆధిక్యత ప్రకారంగా వాళ్ళకిచ్చిన ప్రాంతంలో ప్రభావితం చేశారన్నమాట. సాధు సుందర్ సింగ్ కూడా గొప్ప సేవ చేశాడు. ఆయన మరి కైలాస మహర్షిని కలుసుకోవడానికి పోతాడు అనమాట. సాధు సుందర్ సింగ్ పరలోక దర్శనం అనే ఒక బుక్ ఉంటుంది, చిన్న బుక్, అది మీరు చదవండి. మరి సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షిని కలుసుకోవడానికి పోయేటప్పుడు మరి ఎన్నో వింతలు అక్కడ మనం చదువుతాం అనమాట. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడి శరీర రక్తంలో పాలు పొందిన తర్వాత దేవుడు మన కన్నులు తెరుస్తాడు. అయితే తర్వాత మన మనసుని కూడా లేఖనాలు గ్రహించినట్టు తెరుస్తాడు. ఆ లేఖనాలు ఆధారం చేసుకొని మనం సేవ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యము మన జీవితంలో చేసేవాడుగా ఉంటాడు. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిలో ఏం చేస్తున్నాడంటే మరి వారిని ఆశీర్వదించడానికి పూనుకున్నాడు. ఆశీర్వదించక మునుపు మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ మరి 40 దినాలు ఉండాలని చెప్పినాడు కదా. అది మీరు మాట వరకే కాదు, దేవుని వాక్యములో ఆ విధంగా రాయబడింది. అది మీకు ఇప్పుడు చదివిపిస్తాను, మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అపోస్తుల కార్యములో యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడిన తర్వాత ఆయన 40 దినాలు ఇక్కడ
ఉన్నాడు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుందన్నమాట. కనుక మరి నేను చెప్పే విషయాలు ఏదో బుక్లో చదివి చెప్తున్నారని మీరు అనుకోకండి. దేవుని వాక్యంలో ఉండేదే చెప్తాను. మీకు కూడా తెలుసు, చదివింటారు, కానీ మీరు మర్చిపోతారనమాట. అందుకే మనం ప్రభు శరీర రక్తంలో యోగ్యంగా పాలు పొందినప్పుడు మనం ఆ లేఖనే వేరే మరి ఆ ప్రభుకు ఇష్టం లేని జీవితం ద్వారా ప్రభుకు మరి మనకు ప్రభు కష్టం కలిగించే మనసు ద్వారా మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందకూడదు. ప్రభువుకు ఇష్టంగా మనం ఈ యొక్క ప్రభు శరీర రక్తంలో పాలు పొందినప్పుడు దేవుని లేఖనాలు మనకు అర్థమవుతుంది. చదివినప్పుడు కూడా మన హృదయంలో దేవుడు దాన్ని భద్రపరుస్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్యముల విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. చూసారండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉండటానికి ఏంటి కారణం అంటే తను తాను సజీవునిగా వారికి కనపరుస్తున్నాడు. అనేకమైన ప్రమాణాలు వాళ్ళకు చూపించాడు. మీరు అవిశ్వాసులు కాకూడదు. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత మీరే ఈ విషయాలకు మీరే సాక్షులు అని చెప్పాడు శిష్యులే బలహీనమైపోయాడు. యూదులు ఒక దిక్కు మరి యేసు ప్రభు లేవలేదు, శిష్యులు ఎత్తుకొని పోయారు. శిష్యులు ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేయండి అని మళ్ళీ వాళ్ళ కోపంతో తిరుగుతున్నారు సైనికులు. అలాంటప్పుడు ఎవరైనా మరి ఎట్లా కనపడతారు? మనమైన శిష్యులు ఆ కాలంలో ఉండమనుకోండి, మరి ఇలాంటి ప్రకటన మరి యేసు ప్రభుని ఎత్తుకపోయారంట, శిష్యులు ఎత్తుకపోయి లేచినాడని చెప్తున్నారంట. పట్టుకొండ్రా, ఎక్కడున్నారో శిష్యులను పట్టుకొండ్రా అని సైనికులు తిరుగుతున్నారని మనకు కానీ వార్త తెలిస్తే మనం అయినా భయపడతాం కదా? భయపడమా? అదే చేశారు ఆ రోజు శిష్యులు కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఎందుకు పోతే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? అంతే అన్నమాట. ఎక్కడ కూడా భయపడి ఏరే దేశాలకు పోయి ఎక్కడెక్కడో వాళ్ళు దాక్కునేవాళ్ళు. అయితే యేసు ప్రభు అక్కడ ఉండి 40 దినాలు ఉండి వాళ్ళందరినీ కూడా బలపరిచి తర్వాత మరి ఇదే మరి 2వ అధ్యాయంలో పేతురు బలపరిచినప్పుడు పేతురు మరి ఆయన వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది రక్షింపబడతారు? చూడండి, పేతురు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది రక్షింపబడతారు అనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 14వ వచనం చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవెక్కి నా మాట వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు గారు, ప్రొద్దుపొర్చు జాము కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, యోవేలు ప్రవక్తను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఎవరితోనూ? యూదులతోనూ ఇశ్రాయేలుతోనూ యెరూషలేము దేవాలయంలో పేతురు బిగ్గరగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మనుషులందరి మీదకి నా ఆత్మ కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములకు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని చెప్తున్నాడు యేసు ప్రభు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు మరి లేచిన తర్వాత ఇక్కడ మరి శిష్యులందరూ కూడా మరి అక్కడ కూడి ఉంటారు మేడగదిలో. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి వారు భాషలతో మాట్లాడతారు అన్నమాట. భాషలు అంటే ఇప్పుడు భాషలు కాదు, అప్పుడు అక్కడ మాట్లాడే భాషలు, వాళ్ళు మాట్లాడే భాషలు చూసి ఏరే వాళ్ళు, వీళ్ళు ఇద్దలేని పామర్లు కదా, వీళ్ళు మన భాషలో ఎట్లా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు. మీరు ఈ అధ్యాయం అంతా చదవండి, 2వ అధ్యాయం తర్వాత, సమయం లేదు కాబట్టి ఇక్కడ మీకు చదివి వేయటం లేదు. అయితే ఇక్కడ దాదాపు 16 లాంగ్వేజ్లు 16 లాంగ్వేజెస్ ఈ యొక్క అపోస్తులు మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. వీళ్ళు మరి పేతురు, యోహానులు వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు అంటే జాలర్లు అనమాట. జాలర్లకు పెద్ద చదువు ఉండదు. వీళ్ళు ఇద్దలేని పామర్లు కదా, ఎట్లొచ్చింది ఈ జ్ఞానం అంటే అప్పుడు మరి పేతురు వారి మధ్యలో లేచి మరి అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఆ పేతురు ఎలాంటి ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా. యూదులు తర్వాత యెరూషలేము.
యెరూషలేములో ఉండటానికి, యూదులతో మాట్లాడటానికి ఈ ధైర్యం అంతా ఎవరిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 40 దినాలు వాళ్ళని ప్రిపరేషన్ చేశారు. 40 దినాలు ప్రిపరేషన్ చేసి అనేక ప్రమాణాలు చూపించి, మీరు గట్టిగా ఉండాలి, నిలబడాలి, నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఏరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆత్మ మీలో ఉంటుంది, అయితే ఆత్మనే మీలో ఉండి మాట్లాడిపిస్తుంది, కానీ మాట్లాడే వాళ్ళు మీరు కాదు అని ప్రభు 40 దినాలు ఉండి వారిని స్థిరపరిచి బలపరిచి, మరి ప్రభు గురించి, పరలోకం గురించి, దేవుని రాజ్యం గురించి, మరి దేవుని యొక్క దీవెనల గురించి ప్రజలందరూ కూడా చెప్పాలని వారిని ఆ విధంగా సిద్ధపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన 40 దినాలు భూలోకాన ఉన్నాడు అన్నమాట. కనుక తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. సజీవునిగా కనపరుచుకొని తర్వాత 500 మందికి ఒకేసారి ఆయన కనపడినట్టు మనం ఇక్కడ చూస్తాం. 500 మందికి ఒకేసారి కనపడి, చూడండి ఆ మాట కూడా పౌలే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒకేసారి 500 మందికి కనబడ్డాడు. తర్వాత ఎవరెవరికి కనపడ్డాడు అంటే ఇక్కడ ఈ యొక్క పౌలు కోట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనది. అంటే దాదాపు ఇక్కడ 6 అంటే 6 సార్లు కనపడినట్టు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి ఆ మాటలో మనం జాగ్రత్తగా మీరు చదవండి. 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి అక్క. 1 కొరింథీ 15వ అధ్యాయము 8వ వచనం అంటే 5వ వచనం చదవండి ఏమనుకోకుండా. 5 ఆయన కేపాకును తర్వాత 12 కనపడెను, అటపింబట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం మందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులు అందరికీ కనపడెను. అందరికీ కడపట అకాల ముందు పుట్టి ఉన్న నాకును కనపడెను. ఎంతమందికి కనపడ్డాడు ఇక్కడ యేసుప్రభువు వారు? ఇప్పుడు చదివాం కదా మనం. ఎంతమంది కనపడ్డాడక్క? ఎంతమందికి? 5 మందికి. 500 మంది కనపడ్డాడు, కానీ ఎన్నిసార్లు కనపడ్డాడు అని రాయబడింది. ఎన్నిసార్లు కనపడ్డాడు? ఫస్ట్ ఎవరికి కనపడ్డాడు? ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు? పౌలు కేపా గురించి చెప్తున్నాడు. చూడండి ఆ మాట 5వ వచనంలో, ఆ కేపాకును ఆ తర్వాత 12 500కు ఎక్కువైన మంది కనపడ్డాడు. ఆ తర్వాత యాకోబు కనపడ్డాడు. తర్వాత అపోస్తులందరికీ కనపడ్డాడు. ఆ తర్వాత పౌలు కనపడ్డాడు. ఎన్నిసార్లు అయింది చెప్పండి ఇప్పుడు? 6 సార్లు. 6 సార్లు కనపడ్డాడు అనమాట యేసు ప్రభువారు. 6 సార్లు. తర్వాత మరి ఫస్ట్ మగ్దలేని మరియమ్మ కనపడ్డాడు. తర్వాత రెండోసారి ఎమ్మాయి గ్రామంకు ఇద్దరు వెళ్తుంటే కనపడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు మరి కనపడ్డాడు. ఆ తర్వాత మరి తోమాకు ఒకసారి కనపడ్డాడు యేసు ప్రభువారు. ఎన్నిసార్లు అయింది? ఎన్నిసార్లు అయిందనా? తర్వాత యోహాను మరి సువార్త 21వ అధ్యాయంలో మరి 3వసారి అక్కడ ప్రత్యక్షమైనట్టు మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి శిష్యులు నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్తాడనమాట. చేపలు పట్టడానికి పోతాను నేను అని పేతురు అంటే మరి మిగతా శిష్యులు కూడా మేము వస్తాం, నువ్వే పెద్ద మనిషి పోతే, పెద్ద అయినా నువ్వే పోతే మేము ఎందుకుంటాం, మేము కూడా వస్తామని పోయారు. దాదాపు ఇక్కడ 9 మంది శిష్యులు ఉంటారు అనమాట. 9 మంది శిష్యులు. ఈ యొక్క 9 మంది శిష్యులు కూడా మరి పేతురుతో చేపలు పట్టడానికి పోతాడు. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎవరైనా ఒకరు చదవండి అక్క. నేను అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధానం ఏదనగా
సీమోను పేతురు, తిదుమానపడిన తోమయు, గలిలయ కానాను ఊరివాడగు నతానేలు, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుపోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చుదామని చెప్పారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు ఇంకా మన కొరకు ఇక్కడనే ఉన్నాడు కదా, 40 దినాలు ఇక్కడనే ఉన్నాడు కదా, మరి ఆయన కాడికి పోదాం మనము అని ఏమాత్రం కూడా వీళ్ళు గ్రహించకుండా పాతవర్తి పోయినారు. నేను చేపలు పట్టడానికి పోతా బాబు, ఎందుకు ఊరికి అనవసరంగా, ఈ ఊర్లో ఉంటే యూదులు వచ్చి నువ్వు యేసుప్రభు శిష్యునివి కదా, యేసుప్రభు శిష్యునివి కదా, నువ్వే కదా పేతురు, నువ్వే నీళ్ళ మీద నడిచింది నువ్వే కదా అని ఊరికే నన్ను అడుగుతున్నారు. నేను ఊర్లో ఉండలేను, సముద్రానికి వెళ్ళిపోతా, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతా అని పేతురు వల తీసుకొని బయలుదేరాడు. ఊర్లో ఉంటే మాకు కూడా అదే కష్టం ఉందని, అదే మాకు కూడా ఉంది, మేము కూడా వస్తాము అని పేతురు ఏమడి వీళ్ళు కూడా బయలుదేరారు అనమాట. బయలుదేరి రాత్రి అంతా పట్టారు చేపలు. ఊర్లో ఉంటే మన మనుషులు అడుగుతుంటారు, మనసులో కనపడుతున్నాం. సముద్రంలో ఉంటే ఎవరికి కూడా కనపడం కదా, ఎవరో వీళ్ళు జాలర్లు మరి చేపలు పట్టుకుని పోతారని అనుకుంటారని మరి అందరు కూడా మరి చేపలు పట్టడం అయినప్పుడు యేసు ప్రభువారు ఏమని వారికి ప్రత్యక్షమయ్యారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మూడోసారికి ప్రత్యక్షమైనట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు 4వ వచనం చదవండి, 3వ వచనం చదవండి అక్క. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కి ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూడండి, ఆ రాత్రి ఏమీ పట్టలేదు అనమాట. మామూలుగా చేపలు పట్టే విషయంలో పేతురుకు చాలా అనుభవం ఉంది. ఇంకోటి చేపలు కూడా మరి చేపల వేటగాళ్ళు ఏం చెప్తారంటే, నేను తెలంగాణ దగ్గర నేలకల్లని ఒకటి ఉండేది, అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు అక్కడ వేరే ప్రాంతం నుంచి అక్కడ నది ఉంటే చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు నైటే చేపలు పడతాయని చెప్పారు నాకు. అంటే వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఒకసారి సముద్రంలో తీసుకుపోయారు చేపలు పట్టేవాళ్ళు. రాగులపాలెం అని అక్కడ నెల్లూరు దగ్గర ఉంది. అక్కడ మరి వాళ్ళంతా గొడవలు ఉన్నాయన్నమాట. సంఘంలో గొడవలు ఉంటే కాంప్రమైజ్ చేయడానికి నన్ను ఎబ్రోన్ నుంచి పంపారు అనమాట అంకుల్ వాళ్ళు. అక్కడ పోయినాను, ఒక 2 days ఉన్నాను, వాళ్ళతో మాట్లాడాను. ఇంకా బ్రదర్ మరి సముద్రం చూస్తారా అంటే ఎందుకు చూడండి చూస్తా అని చెప్పిన. పోయినాం, సముద్రం పోయినాం. వాళ్ళు అది పడవలో వేసుకుపోయారు. పడవ అంటే నేను చేతులతో మామూలుగా కర్రలతో దబ్బుతారు అనుకున్నాను. కర్రలతో దబ్బే, దానికి కూడా మోటార్ ఉంది. ఆ మోటార్ స్టార్ట్ చేస్తే స్పీడ్గా వెళ్ళిపోతుంది అది. అయితే మేము ఆ పడవ ఎక్కేటప్పుడు ఇద్దరు అక్కడ ఒక ఫ్యామిలీ సముద్రం చూడటానికి వచ్చారు. సముద్రం చూడటానికి వచ్చి మేము కూడా వస్తాం సార్, మేము కూడా వస్తాం సార్ అంటే వాళ్ళు చూసి సరే వీళ్ళు కూడా ఎక్కించుకున్న తర్వాత సముద్రంలో చాలా దూరం లేకపోయిన తర్వాత వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా సరే ఫస్ట్ ఆ అమ్మాయి భయపడింది, సరే అమ్మాయిలే భయపడింది అనుకున్నాం. తర్వాత వాళ్ళ అమ్మ కూడా భయపడుతుంది. వాళ్ళ అమ్మలే సరే వాళ్ళ అమ్మ మరి లేడీస్ కాబట్టి భయపడింది అనుకున్నాం. తర్వాత వాళ్ళ నాన్న కూడా ఏడుస్తున్నాడు. మరి ఇదేంద్ర బాబు ముగ్గురు ఏడుస్తున్నారని వాళ్ళని చూసి ఇంకా మేము చాలా లెక్క పోవాలనుకున్నాం, సముద్రంలోకి తిరిగి వచ్చినాం అనమాట. అప్పుడు నాకు భలే కోపం వచ్చింది వాళ్ళ మీద. వీళ్ళేం మనుషులు, ఇంకొంచెం భయవాళ్ళం కదా వీళ్ళు లేకుంటే అని వచ్చింది. అప్పుడు వాళ్ళు చూశారు, సముద్రంలో ఆపారు. బ్రదర్ నేను ఒకసారి సముద్రంలో దుంకుతాను అని అన్నాను వాళ్ళు. అంటే వాళ్ళు చూసి దుంకు బ్రదర్ మేము ఉన్నాం, ఏం భయపడకు మేము ఉన్నాములే అన్నారు. సరే దుంకుదామని రెడీ అయినా మళ్ళీ ఏదైనా చేప వచ్చి మింగితే నన్ను, చేప రాకుండా మామూలుగా ఉంటే సరే మీరు నాకు ఈత వస్తుంది అనుకోండి, కాకపోతే ఎప్పుడు సముద్రం చుట్టూ నీళ్ళే కనపడుతున్నాయి, ఎక్కడ ఊరు లేదేం లేదు. చాలా దూరం పోయినాం, కొన్ని కిలోమీటర్లు లోపలికి సముద్రంలోకి. అటు ఆ డౌట్ వచ్చింది అనమాట నాకు. సరే దుంకిన వెంటనే చేప వస్తే ఏం చేస్తుంది కదా నన్ను, నా పరిస్థితి ఏంటని మళ్ళీ బ్రదర్ నాకు నేను దుంకట్లే, చేప వస్తే మళ్ళీ మింగుతుంది నన్ను అంటే ఏం చేపలు లేవు రావునా, ఇక్కడ ఏం చేపలు ఉండవు, చేపలన్నీ కూడా నైటు బయటకు వస్తాయి, పగులంతా లోపడి పోతాయి చేపలు అని చెప్పినారు అన్నమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో చేపలు అంటే మరి పేతురు చేపలు కూడా రాత్రి అంతా పట్టాడు, ఏం పడలేదంటే చేపలు పడేది రాత్రే కదా, అయినా పట్టలేదు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేకుండా పేతురు చేపలు పట్టిపోయాడు, ఏం పడలేదు అని నాకు ఆ వాక్యము గుర్తొచ్చింది. చూడండి, రాత్రి ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే రాత్రి అంతా పట్టారు కానీ ఏం పడలేదు. అయితే యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసుప్రభు వచ్చి 4వ వచనంలో సూర్యోదయం అవుతుండగా దారిని నిలిచి అయితే
ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. చూసారండి, ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? రాత్రి అంతా చేపలు పట్టారు, ఏం పడలేదు. సూర్యోదయం అవుతుంది. అప్పుడు వచ్చి యేసు ధర నిలిచి, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉందా అని అన్నారు. అయితే యేసుప్రభు అని తెలియదు వాళ్ళకు. అయితే వీళ్ళు కూడా మరి మంచిగానే సమాధానం ఇచ్చారు. మనమైతే ఏమనే వాళ్ళం, మా తిప్పుల మాది ఒక దిక్కు, ఊరు లేకపోతే భయం, ఇక్కడ సముద్రం లేకపోతే చేపలు పడలేదు, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, పొద్దునొచ్చి నువ్వే అడుగుతున్నావు, పిల్లలారా అంటున్నావు, అంటే మేము పిల్లల్లాగా కనపడుతున్నామా మీకు అని కోప్పడే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ శిష్యులు కొన్నిసార్లు మరి మనుషులకు కోపము, ఆవేశం, గర్వం ఎప్పుడు వస్తుందంటే అన్నీ ఉన్నప్పుడే గర్వం వస్తుంది అనమాట. కోపం, గర్వం, ఈర్ష్య, పగ, ఇవన్నీ కూడా అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనుషులకు వస్తాయి. కానీ ఇట్లా శిష్యుల్లాగా ఇట్లా వృత్తి కోల్పోయినారు. నమ్ముకున్న యేసు ప్రభు ఎటు తెలియటం లేదు. కానీ ఊరు లేకపోతే మీరు శిష్యులు యేసు ప్రభు తిరిగారు, యేసు ప్రభుని ఎత్తుకుపోయారంట, ఎక్కడ పెట్టారు అని ఒక దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరి వాళ్ళని ఏమడినా కానీ మరి ఈయన యూదుడేమో అన్నట్టు వాళ్ళు భయపడి ఏం లేదు అని చెప్పినారు. ఏం లేదని చెప్పినప్పుడు ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్పారు వాళ్ళకు, చదవక అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. చూసారండి, రాత్రంతా చేపలు పడేది రాత్రే, కానీ రాత్రంతా పట్టారు, ఒక్క చేప కూడా పడలేదు. అయితే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వేశారు. వేసేపనే మరి వల లాగలేకపోయారు, వలని లాగలేకపోయారు అనమాట. వల నిండా చేపలు పడ్డాయి అనమాట. వల లాగలేకపోయారు, ఎట్టు లాగారు, బయటికి వచ్చారు. చూసిన తర్వాత అప్పుడు మరి యోహాను చెప్పాడు, ప్రభు సుమితను ప్రభు అని చెప్పినాడు. అది వెంటనే మరి పేతురు ప్రభు అనే లోపల మరి అతడు బట్టేసి మరి సముద్రంలో దుంకాడు. దుంకిన తర్వాత బయటికి వచ్చారు. మరి అందరూ సంతోషంగా చేపలు కాల్చుకొని తింటున్నప్పుడు ఇక్కడ పేతురుకు ఒక ప్రశ్న వేస్తాడు యేసుప్రభు వారు. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న ప్రభు అని అన్నాడు. మనమైతే ఏమనే వాళ్ళం, ఏడ ప్రేమిస్తున్నాం, 3 సార్లు వద్దని చెప్తివి. ఇప్పుడు అందరినీ చేపలు పట్టడానికి పిలుచుకపోతివి, నువ్వేడ ప్రేమిస్తున్నావు అనేవాళ్ళం మనమైతే. అయితే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు అన్నీ తీసినాడా? పాతవి తీసినాడా? నువ్వు 3 సార్లు బొంకింది కాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళనందరినీ చేపలకు తీసుకుపోయినావు, చేపలు పట్టడానికి, నువ్వేడ ప్రేమిస్తున్నావు నన్ను అనేవాళ్ళం మనమైతే. అయితే యేసుప్రభు అన్నాడా? ఏమన్నాడు? నాకు గొర్రెలు మేపు అని చెప్పినాడు యేసుప్రభు. అంటే బాధ్యత ఇస్తున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ 2వ సారి అడిగాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాను చెప్పాడు. 3వ సారి అడిగాడు, ఆ విధంగా చెప్పాడు. అయితే యేసుప్రభు మరి అక్కడికి వచ్చి వారితో మరి వారికి శ్రమకు కావాల్సిన మరి ప్రతిఫలం ఇచ్చి, వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏం దొరకలేదు. పొద్దునే వాళ్ళకు మరి ఆ శ్రమ అంతా పోయేటట్టు వాళ్ళకు దేవుడు చేపలు ఇచ్చాడు. అవి తిన్నారు. తిన్న తర్వాత యేసుప్రభు వారు మళ్ళా బలపరిచాడు. పేతుర్ని, శిష్యులందరినీ బలపరిచాడు. కనుక శిష్యులు ఇప్పుడు బలపడిపోయారు. అందుకే ఆయన 40 దినాలు ఇక్కడ ఉన్నాడు. తర్వాత 500 మందికి కనపడ్డాడు. అంటే దాదాపు ప్రభువైన యేసుక్రీస్తు వారు 10 పర్యాయములు 10 times యేసుప్రభు వారు తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట మరి ఆయన శరీర రక్తంలో పాలు పొందినప్పుడు మరి శిష్యుల కన్నులు తెరిచాడు, రెండోది వారి మనసు తెరిచాడు. ఇప్పుడు దేవుడు లాస్ట్ వారిని ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఆ మాట చదువుకుని మనము ప్రభు శరీర రక్తంలో పాలు పొందాము. లూకాసు వార్త చూడండి, 24వ అధ్యాయము. లూకాసు వార్త 48వ వచనం చదవండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను.
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చూడండి, తండ్రి వాగ్దానం చేసినది ఏంటంటే పరిశుద్ధాత్మ. కనుక మరి పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి అని చెప్పాడు యేసుప్రభు వారు. పట్టణంలో నిలిచిన తర్వాత మరి ఆ మేడ గదిలో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. మరి 2వ అధ్యాయంలో 120 మంది వాళ్ళ యేసుప్రభు వాళ్ళ మమ్మీ కూడా ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఉంటారు అక్కడ. అయితే వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు పైనుంచి వచ్చిన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఇట్ట పైకి వెళ్ళిపోవటము, పరిశుద్ధాత్మ అంట కిందికి వచ్చి మరి తన పనిని మరి చేయటానికి శిష్యులను బలపరిచిందనమాట. అప్పుడే మరి పేతురు మరి 2:14 11 కొరకు లేచి నిలిచి ఆయన బిగ్గరిగా, యూదా మనసులారా, యెరూషలేం కాపురస్తులారా, వీళ్ళు మరి మద్యము తాగిన మత్తులు కాదు. అంటే ఏవేలు ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడో ఆ విధంగా మీ కుమారుల మీద కుమార్తెల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడని ఏవేలు ప్రవక్త ప్రవచన ప్రకారంగా వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు అని ఆ ప్రవచనాన్ని ఎత్తి మరి పేతురు వారికి సువార్త చెప్తున్నాడు. అప్పుడు వెంటనే 3,000 మంది రక్షింపబడ్డారు. చూసారండి, ఇక్కడ ప్రభు మరి ఆయన ఉండి తర్వాత మరి పరిశుద్ధాత్మ వారికి అపనమ్మకం పోగొట్టి తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవునికి వీళ్ళని అప్పగించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం ఇక్కడ బైబిల్లో చదువుతాం. చూడండి, ఇక్కడ చదవండి, ఇప్పుడు 48 చదవండి. 48 ఈ సంగతులకు మీరే సాక్షులు, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడి వారితో చెప్పాను. తర్వాత ఆయన బేతన్య వరకు వారిని తీసుకొని పోయి చేతులెచ్చి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక దేవాలయం నుండి దేవునికి స్తోత్రం చేయుచుండ్రి. చూశారండి, శిష్యుల్లో ఎప్పుడొచ్చిన ఆనందము, ఆయన పరలోకానికి వెళ్ళినాడు. తర్వాత చూడండి, ఇక్కడ మరి ఇదే మాటలు మరి అపోస్తుల కార్యంలో కూడా మనం చదువుతాం అన్నమాట. మరి అపోస్తుల కార్యంలో ఎందుకు ఇదే మాటలు మనం చదువుతామంటే, ఇప్పుడు లూకాసు వార్త అపోస్తుల కార్యంలో ఒకటే వ్యక్తి రాశాడు అనమాట. లూకాసు వార్త అపోస్తుల కార్యములు మరి లోక్ అని ఇక్కడ రాసినట్టు మనం గ్రంథకర్తల ద్వారా తెలుసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మరి అపోస్తుల కార్యంలో ఇదే మాటలు చదివి అక్కడ యేసు ప్రభు వారు అక్కడ కూడా వారిని దీవించినట్టు మనము చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదవండి అక్క.
చాలు చాలు, మీరు తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పేతురు మరి లేఖనాలు, తర్వాత ప్రవక్తల వచనాలు, ఆ తర్వాత కీర్తన గ్రంథాలు అన్నీ కూడా ఎత్తి మరి మొట్టమొదట పేతురు మరి తన ప్రజల్ని అక్కడ మరి మనం ఇప్పుడు ఏ విధంగా కూడుకొని మనం దేవుని సేవకుని ద్వారా దేవుని వాక్యం మనం వింటున్నామో, అప్పుడు పేతురు కూడా ఆ విధంగా సంఘాన్ని బలపరిచి తర్వాత ఆయన మొట్టమొదట సువార్త చేసి, ఫస్ట్ సువార్త చేసినప్పుడు 3000, తర్వాత మరి ఆయన సువార్త చెప్పినప్పుడు 5000 మంది మరి చేర్చబడ్డారు సంఘంలో. పేతురుని దేవుడు వాడుకున్న తర్వాత అపోస్తులందరినీ కూడా వాడుకున్నారు. కారణం ఏమంటే దేవుడు వారిని ఆశీర్వదించారు. అయితే మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అని చెప్పినాడు. కనుక మనం కూడా ప్రభుని పరలోకమునకు దిగి వచ్చినాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని చెప్పినాడు యేసు. మనం కూడా పాల్పొందినప్పుడు మనం కూడా ప్రభు శక్తిని పొంది ఆయన పని కొరకై మనల్ని మనం సిద్ధపరుస్తాడని మనం తెలుసుకున్నాము. అయితే ప్రభు శరీర రక్తంలో మనం కూడా యోగ్యమైన రీతిలో శిశుల్లాగా అపనమ్మకం కాకుండా మనం కూడా మగ్ధలేని మరిగమ్మలాగా, తర్వాత మరి దేవదూతలు ఏ విధంగా శిష్యులకు చెప్పినారు, తర్వాత మరి ఆ శిష్యులందరూ కూడా మరి యేసు ప్రభు వారు వారిని బలపరిచి మరి అనేకమైన ప్రమాణాలు వాళ్ళకు చూపించి పరిశుద్ధాత్మ వచ్చినంత వరకు వారిని యేసు ప్రభు వారి శిష్యులందరినీ పరిశుద్ధాత్మకు అప్పగించి మీరు పైనుండి శక్తి పొందుతారో మీరు పట్టణంలో నిలిచిండుడి అని వారికి చెప్పి ఆయన ఆశీర్వదించి పరలోకానికి వారి నుంచి ప్రత్యేకింపబడి ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. కనుక ఈ యొక్క సంగతులన్నీ తెలుసుకున్న మనం కూడా ఆ రోజు శిష్యులను ఏ విధంగా బలపరిచినాడంటే మరి ఆయన మాట విని మరి పట్టణంలో నిలుచున్నారు, వాళ్ళు పైనుండి శక్తి పొందారు. కనుక మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. అయితే పైనుండి మనము శక్తి పొందటం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీర రక్తంలో యోగ్యంగా పాలు పొందాలి. కనుక యేసు ప్రభు శరీర రక్తంలో మనం కూడా యోగ్యంగా పాలు పొంది మనం కూడా ప్రభు శక్తిని పొంది ప్రభు శక్తి ద్వారా మనం ఆయన సువార్త చేయటానికి, ఆయన మరి అనేకులను సంఘములో చేర్చబడటానికి ప్రభు ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులుగా మనం తీర్చబడి మనం ఆయన శరీర రక్తంలో తీర్మానం చేసుకొని పాలు పొందుదాం. మనము శిష్యుల్లాగా మరి అపనమ్మకం కాకుండా మార్తమ్మలాగా దేవదూతల్లాగా మనము ఈ యొక్క ప్రభు ఒక వార్తను తర్వాత మరి శక్తి పొందిన శిష్యుల్లాగా మనము పాలు పొందుతాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయగాక. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందాము. మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రభు శరీర రక్తంలో పాలు పొందడానికి మనము తీర్మానం చేసుకున్నాము. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని ఇరిచి, మీ కొరకై ఇరవబడుతున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకై కలవరి శిలువలో మీ శరీరాన్ని అర్పించుకున్నారు. అటు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను మీరు మీ శరీరంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సిద్ధంగా ఉన్నవాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు మీ కుడి చేతి చూపించండి. ప్రభు శరీరం మీ వద్దకు తీసుకొస్తారు.
ప్రభు శరీరం అందించే సహోదరులు రండి. మీ కుడి చేయి పైకి చూపించండి, తలకు పైగా కనపడేట్టు చూపించండి. సిద్ధపడిన వాళ్ళు మీ కుడి చేయి తలకు పైగా చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మా కొరకై కలవరి శిలువలో మీ రక్తాన్ని అంతా కూడా కార్చినందుకు స్తోత్రములు చెప్పుకుంటున్నాం ప్రభా. అట్టి రక్తానికి సాదృశ్యమైన ఈ పాత్రను మీరు దీవించి ఆశ్రయించండి, మీ రక్తంగా దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు శరీరంలో పాల్పొందిన వాళ్ళు ప్రభు రక్తంలో కూడా మీరు పాల్పొందండి. మీ కుడి చేతి చూపించండి, తలకు పైగా కనపట్టేట్టు చూపించండి.
ఇంకెవరికైనా ప్రభు శరీరం రక్తం అందకుంటే మీ కుడి చేతి చూపించండి, మీ ఇద్దరు తీసుకొస్తారు బ్రదర్స్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా తండ్రి, మరి మీరు మాకు వినిపించిన మీ వాక్యాలన్నీ కూడా మేము హృదయంలో ఉంచుకొని తండ్రి, మేము వాక్యానుసారంగా జీవించడానికి తండ్రి నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మరి ప్రభా పేతంచెల్ల యెరూషలేం ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మోకరించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి యెరూషలేం ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు తండ్రి వారి వారి అవసరతల కొద్ది వారికి కావాల్సిన మీ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, మరి ఈ సంఘాన్ని మీ చేతిలో పెడుతున్నాను, మీరే ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తీసుకోండి ఈ విధంగా తండ్రి, మరి సంఘ పెద్దల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి మీ ఆత్మ నడిపింపు దయచేసి తండ్రి మీ యొక్క పరిచర్యను విస్తరింపజేయడానికి మీ బిడ్డల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకో. సండే స్కూల్ టీచర్స్ని కూడా దీవించండి. యవనస్తులందరినీ కూడా బలపరిచి మీ పనిలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభా మరి నీ నామాన్ని బట్టి మందిరంలో చేస్తున్న ప్రతి మరి ప్రాక్టీస్ కూడా మీరు దీవించి అక్కడ ఉన్న విశ్వాసాలను కూడా బలపరిచి తండ్రి మీ పనికి ముందుకు నడిపించండి. పరిచర్యలో వాడబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మరి మీ దాసుడు మరి కుమార్ బ్రదర్ తండ్రి కుటుంబంతో ఇక్కడ చేస్తున్న సేవను కూడా మీరు దీవించండి. తనకిచ్చిన 2 మరి పాప బాబుని కూడా దీవించి వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సిస్టర్ని కూడా బలపరిచి మీ సేవలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా ప్రభా మీ దాసురాలు నాగలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రెయిన్ స్ట్రోక్తో ప్రభా మరి మాటలు రావటం లేదు ప్రభా, మరి అదేవిధంగా కుడి కాళ్ళు చెయ్యి మరి పని చేయటం లేదు తండ్రి. మీరే స్వస్థపరచు యెహోవా దేవుడు నాయన. తల్లి బిడ్డకు స్వస్థత ఆరోగ్యము దయచేసి కుటుంబాన్ని దయపరచండి, ఆదరించండి ప్రభా, కృప చూపండి. మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ మారు మనసు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ప్రశాంతి మ్యారేజ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు చేయండి. కృపమ్మ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. జాయ్ వాళ్ళ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కురియన్ అంకుల్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అభివందన ద్వారా దాదాపు 200 స్థలాలకు వెళ్ళిన మీ బిడ్డలందరినీ కూడా బలపరిచి మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి. చుట్టుపక్కల సంఘాలన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫస్ట్ ప్రకటన కానుకల లేచి నిలబడి మనం ప్రభుకు హృదయాలు ఇచ్చిన వాళ్ళు కానుకలు సమర్పిద్దాము. ఇప్పుడు చివరిగా మరి దేవుడు నాకు ఇచ్చిన పాట పాడతాను, మీరు జాగ్రత్తగా వినండి, ఎంచక్కగా నేర్చుకోండి. నూట 4వ కీర్తన. అందరూ ఉదయకాలం విన్నారు కాబట్టి మీరు ఈయన వాళ్ళు కలిసి పాడండి. 104వ కీర్తన 6వ వచనం నుంచి ఉంటుంది ఈ పాట. సంచిలో ఉంది చూడు, తీసుకో. 104వ కీర్తన 6వ వచనం లాస్ట్ లైను. కొండలకు పైగా నీళ్ళు నిలిచిననే, మరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పాట. 6వ వచనం లాస్ట్ లైను, 7వ వచనం మొదటి లైను పల్లవి, 7వ వచనం 2వ లైను, 8వ వచనము చరణం అనమాట. 14 వచనాల వరకు ఉంటుంది.
మరి దేవుడు నాకు ఇచ్చిన పాట మరి మీరు కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను పారిపోయెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీ ఉరుము శబ్దమిని అవి త్వరగా పారిపోయెను. నీ ఉరుము శబ్దమిని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకెక్కెను, పల్లమునకు దిగెను. అవి పర్వతములకెక్కెను, పల్లమునకు దిగెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవే పారిపోయెను పారిపోయెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, అవి మరలి వచ్చి భూమిని కప్పకుండునట్లు, అవి మరలి వచ్చి భూమిని కప్పకుండునట్లు. అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవే పారిపోయెను పారిపోయెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించును. ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్నెములో పారును, అవి మన్నెములో పారును. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, గద్దింపగానే అవి పారిపోయెను పారిపోయెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, అవి అడవి జంతువులన్నిటికి దాహమిచ్చును. అవి అడవి జంతువులన్నిటికి దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి వలన అడవి గాడిదలు. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను. మనం వారి ప్రకటనలు జ్ఞాపకం పెట్టుకున్నాము. సోమవారము గుడిచి ప్రార్థన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గుడిచి ప్రార్థన ఉంటుంది. మీరు ఒకరు కానీ ఇద్దరు కానీ అట్లా సమయం ఉన్న కొలది మనం దేవుని మందిరానికి వచ్చి ఎంత ప్రార్థన చేసుకున్నా ఎక్కువ సమయం దినమల్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, అందరి కొరకు ప్రార్థన చేసుకోవచ్చు. సోమవారము గోల్స్ ప్రార్థన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ వస్తూనే ఉంటున్నారు సహోదరులు సహోదరులు.
కనుక రాని వారు కూడా రండి, వచ్చి ప్రార్థన చేయండి. ఆ రీతిగా మంగళవారము 6:30 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము 6:30కు బల్పల్లిపల్లిలో సంఘ ప్రార్థన సియోను మందిరంలో. తర్వాత బేస్తవారం గురువారం 6:30కు బైబిల్ స్టడీ, శుక్రవారము 11 గంటలకు స్త్రీల మీటింగు, తర్వాత శనివారము 10 గంటలకు 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. వచ్చే ప్రభుదినము 10 గంటలకు ఆరాధన. వచ్చే ప్రభుదినము 10 గంటలకు ఆరాధన. వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రీతిగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా వార కోడికలలో కూడా మనము పాలు పొందుతూ వారి కోడికలకి అన్నిటికీ సాధ్యమైనంత వరకు రండి. ఎందుకంటే ఈ వేసవి కాలం కదా, ఎండాకాలము. వర్షాకాలం అంతే వర్షము చలి అని రాలేం. కనుక ఎండాకాలము అందరికీ అవకాశం ఉంటుంది. కనుక 1 గంట సేపే కదా, దయచేసి మీరందరూ కూడా రావాలని మళ్ళీ అందరి కొరకు గొలుసు ప్రార్థనలు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. సంఘ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈరోజు మనకు పునరుత్థాన పండగ, అంటే ప్రభు తిరిగి లేచిన దినము పండగ మనము అంటే అందరి కొరకు భోజనాలు సిద్ధపరుచున్నాం. కనుక అందరు కూడా సహకరించి మనమందరము మన సంతోషంతో మన భోజనం చేసి ఆ రీతిగా ప్రభును స్తుతించి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. అందరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కృపా కనికరం గల జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా పరిశుద్ధుడా నిత్యనివాసువైన మా తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా, నీకు వందనములు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, కనికరం గల మా తండ్రి, నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా యొక్క నా తండ్రి ఈస్టర్ ప్రభువా పునరుత్థాన పండుగ మాకు ప్రభువా, ప్రభుదినం పరిశుద్ధ దినము, ప్రతి దినము మాకు పండగని ప్రభువా. ఈ ఒక్కరోజు కాదు, ప్రతి దినము కూడా ప్రభువా మాకు నేను ప్రభునందు ఆనందించినప్పుడు పండగనే ఉంటున్నది. కనుక ప్రతి ఆదివారములో ప్రభువులలో ఆచరించి భాగ్యం మాకు ఇచ్చినావు. నీ ప్రభువులలో పాలు పొందిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములు మా తండ్రి, నీకు వందనములు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, చెప్పఉన్న వాక్యములన్నీ కూడా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయము నాయన. మమ్మల్ని బలపరచుము పరిశుద్ధుడు వగు తండ్రి, మీరే మమ్మల్ని బలపరచుము ప్రభువా. వారు తండ్రి ఎమ్మాయికి వెళ్ళే గ్రామంకు వెళ్ళేటప్పుడు శిశువులు ప్రభువా, వారితో కూడా నువ్వు వెళ్ళినావు ప్రభువా, వారితో నడిచినావు ప్రభువా. కలవరములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వారితో నువ్వు నడిచేవాడవు, మాతో నువ్వు నడిచేవాడవు తండ్రి ప్రభువా. రొట్టె విడిచినప్పుడు వారి కన్నులు తెరవబడినాయి ప్రభువా, వారి మనస్సును తెరిచినావు తండ్రి. మీరు పైన శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచి ప్రార్థన చేయమన్నావు ప్రభువా. కనికరించి దయ చూపించు. వారిని బేతనీయ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించిన ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు వగు తండ్రి, 40 రోజులు ఈ లోకంలో మీరు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ప్రభువా ప్రత్యక్షమగుతూ శిష్యులకు వాళ్ళని బలపరుస్తూ ప్రభువా తిరిగి నేను మళ్ళీ వస్తాను ఈ రీతిగా మీరు సువార్తను చెప్పండి అని చెప్పి ప్రభువా వారికి ప్రత్యక్షమవుతూ చెప్తూ వచ్చినాం. తిరిగి మా ప్రభువా మీరు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని మా కొరకు పంపించి ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి పనిచేస్తున్నందుకై స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. నైనానికి వందనములు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. నైనా కనికరం గల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని సెలవిచ్చిన ప్రకారం పాపమును గూర్చి, రాబో తీర్పును గూర్చి, నీతిని గూర్చి లోకం ఒప్పింపు చేస్తారన్న ప్రభువా నీ కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. ఆ రీతిగానే మీ కార్యం చేస్తున్నందుకే స్తుతిస్తూ ఉంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుము ప్రభువా. దయగల తండ్రి మా ప్రభువా, భోజనం సిద్ధపరిచిన నీ బిడ్డల హస్తములు దీవించి ఆశీర్వదించుము
మందిర సముద్రంలో నుంచి మీరు చేసిన ప్రతి కార్యం బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభు అందరూ కూడా ఈ యొక్క ప్రేమ విందులు అందరూ సంతోషంగా పాల్పొంది ప్రభు నిన్ను గణపరచు మైపరచు సహాయం చేయమని, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని, భోజన సహవాసం దీవించి ఆశ్రయించమని తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే స్తోత్రములు. ప్రభువా మీరే మంచి ఆరోగ్యం దయచేయము. అనారోగ్యంతో బాధపడుతున్న ఇది ఆస్తులు తండ్రి మన ప్రభువా ఏనుగోపాలన వాళ్ళ అమ్మ కొరకై ప్రార్థిస్తుంటున్నాను నాయన. మీరే నీ గాయపడిన హస్తంతో తాకము, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సహాయం చేయము కనికరం గల ప్రభువా. ఈ రీతిగా మీకు అప్పగించుకుంటూ ప్రభువా అనారోగ్యంతో ఇంకెవరు బాధపడుతున్నారో వారందరినీ కూడా ముట్టుము తాకము స్వస్థపరచము ఆయన. నా ప్రభువా నీ సన్నిధిలో ఆనందింపచేయము, నీ వాక్యం చేత ఆనందింపచేయము, మీరు బలపరచుము సహాయం చేయము. మా మధ్యకు వచ్చిన సహోదరుడు నిదాసుడు ప్రభు ఆనందం బట్టి స్తోత్రములు. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాపాడు తండ్రి. నిన్నే ఘనపరచు మహిమపరుచుకుంటూ ఇంతవరకు జరిగించిన పరిచయంతటిని బట్టి ప్రభువా నీకే ఘనత మహిమ ప్రభువాలు మీకే సమర్పిస్తూ మా ప్రభు మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారికి చెందిన వారికి తన సంకల్పం ఉన్న వారికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమాయే. నపు ముల్లును విడచి ముల్లును విడచి ఇంబును యేసు అనుగ్రహించే. యేసు అనుగ్రహించన్ ఉన్నత స్థలములపై ఎక్కించి కీర్తించు ప్రభు. ఎన్నదగిన రక్షణ సుందరమందు సదా, సుందరమందు సదా. నదగిన రక్షణ సుందరమందు సదా, సుందరమందు సదా. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ గమనించండి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.